ఇక బీఆర్ఎస్ ఖమ్మం మీటింగ్కు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వామపక్ష నేతలు సభకు హాజరు కానున్నారు. ఖమ్మం సభ దేశానికి దిశానిర్దేశం చేస్తోందని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. దేశానికి తెలంగాణ మోడల్ అవసరం అంటున్న నామా నాగేశ్వరరావుతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సభ ప్రాంగణం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సభ ద్వారా ఈరోజు కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు? దేశ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది మా నాయకుడు ఆ మెసేజ్ ఈ సభ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకున్నామో, రాష్ట్రంలో ఏ విధంగా అయితే రైతుని అన్ని విధాలు కూడా అక్కువ చేర్చుకొని రైతుని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకొచ్చామో, రైతుకు కావాల్సినటువంటి తాగునీరు, సాగునీరు, అదేవిధంగా రైతు బంధు, ఇప్పుడు వాళ్ళు పండించిన పంటని కొనటంలో అన్ని విషయాలలో కూడా మేము నెంబర్ 1 ఉన్నాం. ఇవాళ తెలంగాణలో నెంబర్ 1 ఊరికి. ఇవాళ తెలంగాణలో మీరు కనుక చూసినట్టయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో నెంబర్ 1 ఉన్నాం. ఇదంతా వచ్చిందంటే ఇప్పుడు అభివృద్ధి జరగటం వల్లనే కదా ఇది జరిగింది. ఇదే అభివృద్ధి దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్ళడానికి మా నాయకుడు ఈ వేదిక మీద నుంచి మెసేజ్ ఇస్తారు. ఇప్పుడు ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ, పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మేము ఊహించిన దానికంటే కూడా ప్రజల నుంచి స్పందన ఎక్కువ ఉంది. మేము ఊహించిన దానికంటే కూడా ఇంకా ప్రజలు తప్పకుండా కూడా పెద్ద ఎత్తున వస్తున్న గట్టి నమ్మకం మాకున్నది. ఉద్యమ ప్రస్థానం చాలా 14 ఏళ్ళు ఉద్యమం చేశారు. తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. అసలు మొదట తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ అనే పదాన్ని రిసీవ్ చేసుకుంటారా? తప్పకుండా కూడా మా నాయకుడు అడుగులో అడుగేసి ముందుకు పోండి అని చెప్పడానికే ఈ సభ. ఎందుకంటే ఆ రోజున ఈ రోజున మీకు ఒకటే చెప్తున్నా, మా నాయకుడు ఎంత ఎదగాలంటే అంత తెలంగాణ ప్రజల ఆశీర్వాదం మాకుంటుంది. ఆ విధంగా మేము ఒకసారి కనుక మా నాయకుడు ఎంత ఎదిగితే అంత తెలంగాణ ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకున్నా, కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకున్నా, కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవ్వకున్నా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే న్యాయమైనటువంటి మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా ఏది కూడా మాకు ఇవ్వనప్పటికి కూడా మేము అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం. రాబోయే టైంలో మా నాయకుడు ఎంత ఎదిగితే తెలంగాణ ఇంకా అంత ఎక్కువ అభివృద్ధి జరుగుద్ది. అందుకని తెలంగాణ ప్రజలు అన్ని విధాలు కూడా మాకు సపోర్ట్ కొట్టారు. దేశంలో చాలా పార్టీలు కూడా ఏదైతే కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కోవాలని వచ్చాయి, కానీ చాలా అది ఎక్కడ కూడా దేశ స్థాయిలో ప్రధానమంత్రి సీట్లో కూర్చున్న స్థాయిలో మాత్రం నిలబడలేకపోయాయి. ఇప్పుడు మీరు ఎలా సాధిస్తారనుకుంటున్నారు? అంటే ఇవి ప్రజల అవసరాల గురించి, ప్రజల అవసరాలు, దేశ రైతాంగం అవసరాల గురించి మేము ముందుకు వెళ్తున్నాం. ఇవాళ పదవులు ముఖ్యం కాదు. ఇవాళ మా నాయకుడు పదవి ఆశించి తెలంగాణ తీసుకురాలే. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి, తెలంగాణ ప్రజల్ని ముందుకు ఎట్టా ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి తెలంగాణ తీసుకొచ్చిండు, సమస్యలు పరిష్కరించిండు. అదేవిధంగా ఇవాళ కూడా దేశంలో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కార దిశగా ప్రజల తరపున మా పార్టీ ముందుకెళ్తుంది. అందుకని ప్రజలు తప్పకుండా కూడా, దేశ ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారనే గట్టి నమ్మకం మాకు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలను ఉత్తరాది ప్రజలు రిసీవ్ చేసుకోలేరు అనే ఒక ముద్ర ఉంది. దాన్ని కేసీఆర్ చెరిపేస్తారంటారా? మీరు ఇప్పటికే చూశారు, అట్లేం లేదు. దక్షిణాది అంటే సౌత్ ఇండియా అంటే కొద్దిగా ఉండొచ్చు, కానీ అసలు ఇవాళ దేశం ప్రజల గురించి పోతున్నాం కాబట్టి దేశ ప్రజలు ప్రజలే. దేశ ప్రజలు సౌత్ ఇండియా అయినా నార్త్ ఇండియా, దేశ ప్రజలే. ఆ సమస్యలకి తప్పకుండా కూడా మేము వాళ్ళకి అండగా ఉంటాం కాబట్టి ముందుకు తీసుకెళ్తారు గట్టి నమ్మకం నాకు. 9 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఎన్నికలు ఎదుర్కోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించడం ఎంత సాధ్యమవుతుంది? నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రజల ఆశీర్వాదం ఉన్నది మా నాయకుడికి. ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఎక్కడికైనా ఎవరినైనా ఎదుర్కోవటానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని కూడా నామా నాగేశ్వరరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు యశ్వంత్తో